Okay, so I'm going to break this up into two sessions dealing with family life. కుటుంబ జీవితం గురించి నేను దీన్ని 2 సెషన్లుగా మాట్లాడాలనుకుంటున్నాను. The first part for husbands and wives, and the second part for parents and children. మొట్టమొదటిదేమో భార్యాభర్తల గురించి, రెండవ సెషన్లో తల్లిదండ్రులు పిల్లల గురించి. So there's some introductory remarks I want to make first of all. మొట్టమొదటిగా కొన్ని పరిచయ వాక్యాలు నేను చెప్తాను. The first is from 1 Corinthians in chapter 10, a principle that applies to all of our Christian life. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ నియమం అనేది మన క్రైస్తవ జీవితం అంతటికి కూడా అన్వయించబడుతుంది. 1 Corinthians 10 and verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. Whether you eat or drink, eating and drinking is the most normal daily thing that we do. కాబట్టి మీరు భోజనము చేసిన్ను, పానము చేసిన్ను, మనము ఆహారము తినటము, నీళ్లు తాగటం అనేది ప్రతిరోజు మనము చేసే సామాన్యమైన ప్రక్రియ. Whether you eat or drink or whatever you do, కాబట్టి మీరు భోజనం చేసిన్ను, పానము చేసిన్ను, మీరేమి చేసిన్ను, that is relate to each other as husband and wife, bring up children, అది భార్యాభర్తల మధ్యన ఉండొచ్చు, లేక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండొచ్చు, do all to the glory of God. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. So that's the first thing we must remember, that మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే we want to have a good husband-wife relationship, not to show other people in the church. భార్యాభర్తల మధ్య మనము మంచి సంబంధం కలిగి ఉండాలి, ఇదేదో సంఘంలో వేరే వాళ్ళకి చూపించుకోవటానికి కాదు. What a wonderful family life we have. That can be a tremendous temptation. నీవు ఎంత గొప్ప మంచి సహవాసం కలిగి ఉన్నావు అని ఇతరులకు చూపించుకోవాలని ఎంతో శోధించబడుతూ ఉంటావు. I want people in the church to see what a wonderful family life we have. That is a completely wrong motive. మేము ఎంత మంచి కుటుంబ జీవితం కలిగి ఉన్నామో సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అనేది ఎంతో చెడ్డ ఉద్దేశం అది. And you can't expect God to support you if your motive is wrong. ఒకవేళ నీ ఉద్దేశం అలా ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడని అనుకోవద్దు. Say, Lord, I want to do that to bring glory to you. ప్రభువా, నీ నామాన్ని మహింపరచడానికి నేను ఆ విధంగా ఉంటాను. So that the devil's mouth is shut in my home. ఆ విధంగా మా ఇంట్లో అపవాది యొక్క నోరు మోయబట్టడానికి. By the way I relate to my wife or my husband, I bring glory to you. Whatever you do all to the glory of God. The same thing applies to bringing up children. భార్య భర్తతో ఉండటం కానీ, భర్త భార్యతో ఉండటం కానీ సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి. పిల్లల్ని పెంచే విషయంలో కూడా అంతే. I don't want to bring up my children in such a way that everybody in church will say, oh, look at that family, how they have brought up their children so well. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసి, చూడండి ఆ కుటుంబాన్ని చూడండి, వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా పెంచారో అని అందరూ అనుకోవాలని కాదు. There's such a tremendous temptation for that. ఆ విధంగా అందరు చెప్పుకోవాలి అని ఎంతో బలమైన శోధన అనేది అందరికి ఉంటుంది. In every area, remember this verse, whatever you do all to the glory of God. అది ఏ విషయంలో అయినా సరే ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి, మీరేమి చేశానో సమస్తమును దేవుని మహిమ కొరకే చేయాలి. And if you work out your salvation in this area from all the other things we seek, not the glory of God, you'll find that you come to the destination quicker. కాబట్టి వేరే విషయాల్లో దేవుని మహిమ కోసం ఏదైతే చూడట్లేదో అవన్నీ కాకుండా ఈ విషయంలో మనం ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మనం ఎంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటాం. And so that's the first thing I want to say. నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం ఇది. And the second thing I want to say as an introductory remark is from 1 Corinthians in chapter 4. ఈ పరిచయ వాక్యాల్లో నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటంటే మొదటి కొరింథీయులు 4వ అధ్యాయం. And that is, in the day that the Lord comes and he's going to judge తీర్పు దినమున దేవుడు మన జీవితంలో ప్రతి దాని గురించి తీర్పు తీరుస్తాడు. Our life, he's going to judge our family life, he's going to judge how husband and wife lived, he's going to judge how we bring up our children. భార్య గురించి, భర్త గురించి, మన పిల్లలను పెంచిన విధానం గురించి. And what is he going to judge? ఆయన ఏమని తీర్పు తీరుస్తాడు? It's not how well they behaved in the church service time. చర్చి సర్వీస్ టైంలో వాళ్ళు ఎంత బాగా ప్రవర్తించారు అన్నదాన్ని బట్టి కాదు.
not how well other people thought your children were, though that counts for zero. నీ పిల్లల గురించి వేరే వాళ్ళు ఎంత మంచిగా అనుకుంటున్నారు అన్నది కాదు, దాని విలువ శూన్యం. 1 Corinthians 4 verse 5 says, మొదటి కొరింథీ 4:5 ఈ విధంగా ఉంది. in the middle, when the Lord comes, there are two things he's going to bring to light. In other words, these are the two things he's going to examine in the final day in our lives. ప్రభువు వచ్చినప్పుడు రెండు విషయాల గురించి ఆయన తీర్పు తీరుస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని పరీక్షించడానికి రెండు విషయాల గురించి వెలుగులోనికి తీసుకొస్తాడు. In husband-wife relationship, how you brought up your children. అది భార్యాభర్తల సంబంధం గురించి కావచ్చు, పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు. Number one, the things hidden in darkness. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చును. That means how it was in your home when nobody could see how your children behaved. ఎవరు చూడనప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు, Not how they behaved in the church meeting. చర్చ్ మీటింగ్ లో వాళ్ళు ఎలా ప్రవర్తించారన్నది కాదు. No, that is honor seeking. లేదు, అది కేవలం ఘనతను కోరుకోవటం. But how they behaved at home in the darkness when nobody in the church saw them. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు వారిని చూడనప్పుడు అంధకారంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, If you concentrate on that, దాని మీద నువ్వు దృష్టి సారించినట్లయితే it'll be okay in public. బహిరంగంగా వాళ్ళు బానే ఉంటారు. And the second thing is the motive. రెండోది ఏంటంటే ఉద్దేశము. One, the things hidden in darkness which nobody can see. మొట్టమొదటిది ఏంటంటే ఎవరు చూడని చోట అంధకారంలో ఎలా ఉన్నారు, And the other is the motive with which you want to have a good husband-wife relationship. నీవు భార్యాభర్తల మధ్య సంబంధం మంచిగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, And the motive with which you want to bring up your children. నీ పిల్లల్ని నువ్వు సరిగా పెంచాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి. That we said earlier, for the glory of God. ఇంతకుముందు మనం చూసినట్లుగా అది దేవుని మహిమ కొరకే ఉండాలి. So if you concentrate on that, because so often, the emphasis can be, we must have a good testimony. దాని మీద మనం దృష్టించినట్లయితే అనేక సార్లు ఎలా ఉంటుందంటే మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. As husband and wife. భార్యాభర్తలుగా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. That can be so much before the face of men. మనుషుల ఎదుట ఆ విధంగా ఉండాలని కోరుకుంటాం. Our children must behave properly and they not bring a bad name to the Lord so much before the face of men. మన పిల్లలు మంచిగా ప్రవర్తించాలి, ప్రభు కొరకు మంచి సాక్షులుగా ఉండాలి అని మనుషుల ఎదుట ఉండాలని కోరుకుంటూ ఉంటాం. That's important because it says let your light shine before men. అది ప్రాముఖ్యమైనదే, ఎందుకంటే మనుషుల ఎదుట మీ వెలుగుని ప్రకాశించనివ్వడని ఉంటుంది. The way you live and the way you bring up your children so that they will see it and bring glory to God, that's important. నువ్వు జీవించే విధానాన్ని బట్టి, నీ పిల్లలు ప్రవర్తించే దాన్ని బట్టి ఆ విధంగా ఉండటం మంచిదే. But it's dependent on the motive కానీ ఏ ఉద్దేశంతో నువ్వు చేయాలనుకుంటున్నావు అన్నది కూడా ప్రాముఖ్యమైనది. and dependent on how we bring them up in the darkness when nobody can see. ఎవరు చూడనప్పుడు అంధకారంలో వారిని మనం ఏ విధంగా పెంచుతున్నాం అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. So those are some introductory remarks. ఇవి కొన్ని పరిచయ వాక్యాలు. And then we go to, first of all, husband-wife relationship. మొట్టమొదట మనము భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దాం. So the first verse I want to show you is, husbands, be subject to your wives. Have you read that? Did I get it wrong? మొట్టమొదటి వచనాన్ని నేను మీకు చూపిస్తాను. భర్తలారా మీ భార్యలకు లోబడి ఉండుడి. మీకు తెలుసా ఇది? నేనేమైనా తప్పు చెప్తున్నానా? Did I get it wrong? I did not. నేనేమి తప్పు చెప్పట్లేదు ఇక్కడ. Please read with me Ephesians 5:21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం కలిసి చదువుకుందాం. That's why I started with that verse, because that's what you never hear another preacher preach on that. అందుకే నేను దీంతో మొదలు పెడుతున్నాను, ఎందుకంటే వేరే బోధకుడు ఎవరు కూడా దీని గురించి ప్రసంగం చేసినట్లు మీరు వినరు. What does Ephesians 5:21 mean? ఎఫెసీ 5:21 యొక్క అర్థం ఏంటి? Wives, be subject to your husband is the next verse. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనేది తర్వాత వచనం. అది Don't jump to that verse first. ఆ వచనం దగ్గరికి నేరుగా వెళ్ళొద్దు. A lot of husbands would like to start with verse 22. చాలా మంది భర్తలు 22వ వచనం నుంచి చూస్తారు. But I say we start with verse 21, నేనేం చెప్తున్నా అంటే 21వ వచనం నుంచి మనం మొదలు పెట్టాలి. which is both husband and wife be subject to one another in the fear of Christ. ఇక్కడ భార్య భర్త ఇద్దరు కూడా క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి. This is the introduction to verse 22. 22వ వచనానికి ఇది పరిచయ వాక్యము. And a tyrant of a husband will never accept that. ఒక నియంతలాగా ఉండే భర్త దీన్ని అంగీకరించడు. They all like to start in verse 22, and even the people who have paragraphed the Bible start with verse 22. వాళ్ళందరూ కూడా 22వ వచనం నుంచి మొదలు పెట్టాలని చూస్తారు. ఈ బైబిల్లో పారాగ్రాఫ్లు చేసిన వాళ్ళు కూడా 22వ వచనం నుంచి మొదలు పెట్టారు. I think the paragraph should begin with verse 21. నేనేమనుకుంటానంటే ఈ పారాగ్రాఫ్ 21వ వచనం నుండి మొదలు పెట్టాలి. So which means
we recognize, like the Bible says, the husband and wife are joint heirs of the grace of God. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవమను కృపావరములో సమాన వారసులై ఉన్నారు అనే మాటను వాళ్ళు గమనిస్తున్నారా? So I'll come back to Ephesians, but let's turn for a moment to 1 Peter and chapter 3, 1 Peter chapter 3, where we're told, verse 7, మొదటి పేతురు 3:7 ఈ విధంగా ఉంటుంది. husbands, live with your wives in an understanding way, knowing that she's a weaker vessel as a woman, showing her honor as a fellow heir of the grace of life. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించుడి. Heir is a title reserved to prince and princess and someone who's going to be a king or a queen. ఇక్కడ పాలివారై ఉన్నారు అంటే కాబోయే రాజు రాణి అని అర్థము. So joint heir means there are two thrones, one for the husband and one for the wife. ఇక్కడ పాలివారై అంటే ఏంటంటే ఇక్కడ రెండు సింహాసనాలు ఉంటాయి, ఒకటి భార్యకు ఒకటి భర్తకు. So the wife is not at the footstool, no. కాబట్టి ఇక్కడ భార్య భర్తకు ఒక పాదపీఠం వంటిది కాదు, కానీ She's on an equal throne at the same level as the husband, joint heir. ఇద్దరు కూడా రెండు సింహాసనాల్లో సమానంగా సమాన వారసులై ఉంటారు. One is not superior to the other of the grace of life. దేవుని యొక్క కృపావరములో ఒకరికంటే ఒకరు ఎక్కువని కాదు ఇక్కడ. So then the question comes, in what way do we go on to Ephesians 5:22, where it says the wives must be subject to their own husbands? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఎఫెసీ 5:22లో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? If you've understood Ephesians 5:21 right, then you're ready for verse 22. నీవు ఎఫెసీ 5:21ని సరిగా అర్థం చేసుకున్నట్లయితే నీవు 5:22ను కూడా అర్థం చేసుకోవటానికి సిద్ధపడి ఉంటావు. If you have not understood Ephesians 5:21 properly, I would say don't rush into verse 22. నీకు ఎఫెసీ 5:21 సరిగా అర్థం కాకుండా ఉన్నట్లయితే అప్పుడే తొందరపడి 22 దాకా వెళ్ళొద్దు. Learn verse 21 first, where కాబట్టి ముందు 21వ వచనాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే both are to be subject to one another in the fear of Christ, recognizing that Christ is ultimately the head of your home. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఈ ఇంటికి యజమాని క్రీస్తే అని మొట్టమొదట ఇద్దరు అర్థం చేసుకోవాలి. Not you. నువ్వు కాదు. And you recognize that Christ is the head of your home and you are both joint heirs. మీ ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారే అధిపతిగా ఉన్నాడని మీరు గమనించి మీ ఇద్దరు కూడా దేవుని కృపావరములో పాలివారై ఉన్నారని సమాన వారసులై ఉన్నారు అని మీకు అర్థమైన తరువాత then you are ready to be the head of your wife, not otherwise. అప్పుడు నీ భార్యకు నువ్వు అధిపతిగా ఉండొచ్చు. In that connection, I'd also like you to look at 1 Corinthians in chapter 11. 1 Corinthians 11, దీనికి సంబంధించి 1 కొరింథీ 11వ అధ్యాయంలో కూడా మనం ఒక మాటను చూద్దాం. where, this is the reason why men are told to pray without their head being covered. అందుకే ఇక్కడ పురుషులు తమ తలకు ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయాలని చెప్పబడింది. And women are asked to pray with their head being covered. Here's the reason. స్త్రీలు అయితే తలకు ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలని ఇక్కడ చెప్పబడింది. దానికి కారణం ఇక్కడ ఉంది. The reason is this, that Christ, 1 Corinthians 11:3, Christ is the head of every man and Christ must not be covered. ఇక్కడ మనం 3వ వచనంలో చూసినట్లయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి శిరస్సుని కప్పకూడదు. That's why men do not cover their heads in the church meeting. కాబట్టి పురుషులు చర్చ్ మీటింగ్ లో ముసుగు వేసుకోకూడదు. Understand that. దాన్ని అర్థం చేసుకోవాలి. Whereas the man is the head of the woman. And man must be covered. ఒక స్త్రీకి పురుషుడు తలగా ఉన్నాడు కాబట్టి పురుషుణ్ణి కప్పివేయాలి. Man's glory is not to be seen in church. That's why a woman veils her head. సంఘములో పురుషుని యొక్క మహిమ అవసరం లేదు కాబట్టి స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోవాలి. It's more than a spirit of submission. లోబడటానికి గుర్తిది, కానీ దానికంటే ఎక్కువైంది. So here is the order. 1 Corinthians 11 verse 3. ఇక్కడ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. 1 కొరింథీ 11:3. God the Father and
beneath him Christ. When we say beneath him, we also know he's equal. క్రీస్తుకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు, అంటే దేవునికి క్రింద క్రీస్తు ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు క్రీస్తు ఇద్దరు సమానులే. Jesus Christ was equal with the Father. యేసు క్రీస్తు ప్రభువారు కూడా దేవునికి సమానులే. In what way is it said that God is the head of Christ? కానీ మరి ఏ విధంగా దేవుడు క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు? Jesus voluntarily took the place of submission to the Father on earth. ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభు తండ్రికి విధేయత చూపించడానికి స్వచ్ఛందంగా తానే నిర్ణయించుకున్నాడు. No compulsion. ఇక్కడేమి బలవంతం లేదు. He voluntarily came and submitted to the Father on the earth, even though he was equal with him. యేసు క్రీస్తు ప్రభువారు తండ్రితో కూడా సమానుడైనా కానీ ఆయనే స్వచ్ఛందంగా ఈ భూమి మీద దేవునికి లోబడ్డాడు. And in that sense, man is the head of a woman. అదే విధంగా పురుషుడు కూడా స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు. Got it? అర్థమైందా మీకు? So the man is the head of the woman, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు, recognizing that God and Christ are equal. దేవుడు క్రీస్తు సమానులుగా ఉన్నట్లుగానే He and the woman are equal. అదే విధంగా పురుషుడు స్త్రీ కూడా సమానులే. And the woman submits to the man exactly like Jesus submitted to the Father. అయితే ఒక స్త్రీ స్వచ్ఛందంగా పురుషునికి ఏ విధంగా లోబడుతుందంటే క్రీస్తు స్వచ్ఛందంగా దేవునికి ఏ విధంగా లోబడ్డాడో ఆ విధంగా. So Jesus demonstrated by his submission on earth that submission is not a disgraceful thing. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎంతో స్వచ్ఛందంగా దేవునికి లోబడ్డాడు. ఆ లోబట్టం అనేది ఏదో అవమానకరమైందని కాదు. It's a glorious, wonderful thing to submit. Who demonstrated that? Jesus Christ. కాబట్టి ఆ విధంగా లోబట్టం అనేది ఎంతో మహిమకరమైంది. ఎవరు చూపించారు ఆ విధంగా? యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. And who has the opportunity to demonstrate that in a home? కాబట్టి ఇంట్లో ఎవరికి అవకాశం ఉంటుంది ఆ విధంగా లోబట్టడానికి? Both husband and wife. ఇద్దరికి ఉంటుంది, భార్యకి భర్తకు. As the husband is subject to Christ and treats his wife in a respectful way, భర్త క్రీస్తుకు లోబడి తన భార్యను ఎంతో గౌరవంగా చూసుకుంటూ సన్మానిస్తూ, just like Jesus treats us with respect. You know that Jesus never forces us to do anything. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ విధంగా గౌరవంగా చూసుకుంటారో మీకు తెలుసు. ప్రభు ఎవరిని కూడా బలవంతం చేయడు. The Old Testament law was thou shalt not, thou shalt not. That's old covenant. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని పాత నిబంధనలో ఉంటుంది. In the new covenant, Jesus used the word if any man will come after me. క్రొత్త నిబంధనలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఈ విధంగా చెప్పేవారు, ఎవరైనా ఒకవేళ నన్ను వెంబడించాలనుకుంటే let him follow me. So there is a freedom that Jesus gives us to choose every day. నన్ను వెంబడించొచ్చు అని ప్రభు చెప్పారు. ప్రతిరోజు కూడా ప్రభువును మనం వెంబడించడానికి ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. Do I want to die to myself here or not? ఇక్కడ నా స్వయానికి నేను చనిపోవాలా లేదా? No compulsion. బలవంతం ఏం లేదు. That's one of the most important things we learn in the Garden of Eden. ఏదెను తోటలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అక్కడ చూసాం. That God sent Adam and Eve completely free without any angel to supervise them. దేవుడు ఏదెను తోటలోనికి ఆదాము అవ్వల్ని స్వచ్ఛందంగా స్వాతంత్రంగా పంపించాడు. వాళ్ళని కనిపెట్టి చూడటానికి దేవదూతలను ఏం పంపించలేదు. You choose all by yourself whether you want to obey me or not. మీ అంతటా మీరే ఎంపిక చేసుకోండి, నిర్ణయించుకోండి, నన్ను వెంబడించాలా లేదా, మీ ఇష్టం. I've told you don't eat of that tree of knowledge of good and evil, but I'm not going to force you. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దని నేను చెప్పాను, కానీ మిమ్మల్ని నేనేం బలవంతం చేయను. That is the freedom God gave man from day one. మొదటి రోజు నుండి కూడా దేవుడు మానవునికి ఇచ్చిన స్వాతంత్ర్యం అది. And that is the freedom a husband gives to his wife. ఒక భర్త కూడా భార్యకు అదే స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. To choose whether she will obey or not. తను విధేయత చూపిస్తుందా లేదా ఎంచుకోవటానికి. And if she's a God-fearing woman, ఒకవేళ తాను దైవభక్తి కలిగిన స్త్రీ అయితే she will do what Jesus did in submission to the Father. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో ఆ విధంగా తాను కూడా లోబడటానికి నిర్ణయం తీసుకుంటుంది. So we know that the husband is to love the wife like Christ loved the church. మనకి తెలుసు క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో భర్త కూడా భార్యను ఆ విధంగా ప్రేమించాలి. So Christ is the example for the man. ఇక్కడ క్రీస్తు ప్రభువారు పురుషునికి మాదిరిగా ఉన్నాడు. But here we read Christ is the example for the woman as well. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఒక స్త్రీ కూడా క్రీస్తు ప్రభువు మాదిరిగా ఉన్నాడు. In the way he submitted to the Father. తన తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో దాన్ని బట్టి. So we don't
consider only Ephesians 5, where it says, as the church is subject to Christ. కాబట్టి ఇక్కడ మనం కేవలం ఎఫెసీ 5లోనే చూడటం కాదు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా So the woman must be subject to the man, ఆ విధంగా స్త్రీ కూడా భర్తకు లోబడాలని. because the woman is to be subject to the man just like Jesus was submitted to the Father. అయితే ఒక స్త్రీ క్రీస్తు ప్రభు తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో ఆ విధంగా కూడా లోబడాలి. And above your husband is God. నీ భర్తకు పైన దేవుడు ఉంటాడు. That's why in situations where the husband is unconverted, and we have numerous cases like that in the world of a woman whose husband is not converted. చాలా మంది భర్తలు మనం చూసినట్లయితే వాళ్ళు మారు మనసు పొందని భర్తలను కలిగి ఉన్న స్త్రీలు ఉన్నారు అనేక మంది. What should she do when her husband asks her to bow down to an idol? ఒక విగ్రహానికి మొక్కమని తన భర్త చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి? That we know. She will say no. Why does she say no? ఆమె చేయలేను అని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే There's a reason for it. Because above her husband is Christ. తనకు భర్తకు పైన క్రీస్తు ప్రభు అధికారిగా ఉన్నాడు. That's why she says no, I cannot bow down to an idol. అందుకే ఆమె చెప్తుంది విగ్రహాలకు నేను మొక్కలేను అని. It's not blind submission to the husband. అంటే భర్త చెప్పింది గుడ్డిగా చేయటం కాదు ఇక్కడ. Now, if there was nobody above the husband, then she just has to obey whatever the husband says. తన భర్తకు పైగా ఏ అధికారము లేనట్లయితే తన భర్త ఏది చెప్తే అది చేయొచ్చు ఆవిడ. But it's not like that. కానీ నిజానికి ఆ విధంగా లేదు. There is a head above the husband, and that is Christ. ఆ భర్తకు పైన కూడా ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఏంటంటే క్రీస్తు ప్రభువే. And so she has every right to say, not only I will not bow down to an idol, but కాబట్టి విగ్రహాలకు మొక్కకుండా ఉండటం మాత్రమే కాదు. darling, I'm not going to tell that lie, even though you want to ask me to tell a lie. I'm sorry, I won't say it. నువ్వు ఏదైతే అబద్ధం చెప్పన్నావో డార్లింగ్ నేను ఆ అబద్ధం కూడా చెప్పలేను అని చెప్పొచ్చు. I'm not going to cheat someone, even though you ask me to do that. కాబట్టి నువ్వు ఎవరినో మోసం చేయమని చెప్తే నేను మోసం చేయలేను. I don't have to submit to you if my conscience tells me that Christ does not permit me to do that. It's very important to understand that. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే నాకు అనుమతించలేదో, నా మనస్సాక్షి ఏదైతే నాకు అనుమతించట్లేదో ఆ విషయంలో నేను నీకు విధేయత చూపించలేను. So it's a very beautiful relationship that God has planned for husband and wife. You see, just like the relationship that Jesus has with me, he never forces me to do anything. కాబట్టి భార్యాభర్తల విషయంలో కూడా దేవుడు ఎంతో అందమైన సంబంధాన్ని ఇక్కడ ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా నన్ను ఏది ఫలాన్ని చేయమని బలవంతం చేయడు. He's never forced me to do a single thing in my life. In all the 60 years I've known him, నాకు 60 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు తెలుసు. ఒక్క విషయం కూడా ఫలాన్ని చేయమని నన్ను ఎప్పుడు ఆయన బలవంతం చేయలేదు. what a wonderful relationship that is. If a woman can say, my husband never forced me to do a single thing in my life. ఒక భార్య తన భర్త గురించి ఫలాన్ని చేయమని నా భర్త ఒక్కసారి కూడా బలవంతం చేయలేదు అంటే ఎంత గొప్ప మాట కదా అది. But what an example Jesus has been to me for me to follow. నేను వెంబడించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప మాదిరిగా ఉన్నాడో కదా. That is how a husband is to lead. భర్త భార్యను ఆ విధంగా నడిపించాలి. Jesus is a shepherd of the sheep. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలను నడిపించే గొప్ప కాపరిగా ఉన్నాడు. And a husband must be the shepherd for the wife. భర్త కూడా భార్యకు ఆ విధంగా కాపరిగా ఉన్నాడు. It's not for the husband to say to the wife, why can't you get victory over your anger? నీ కోపం మీద నీకు జయం ఎందుకు రావట్లేదు అని చెప్పటం కాదు. Okay? Let the husband be the shepherd and demonstrate by leading the sheep in a life without anger. కాబట్టి భర్త కూడా ఒక మంచి కాపరిగా గొర్రెలను నడిపించినట్లుగా కోపం లేకుండా జీవించి చూపించాలి. And say, follow me as I follow Christ. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నీవు కూడా నన్ను పోలి నడుచుకోమని చెప్పాలి. This is true Christian marriage, ఇది నిజమైన క్రైస్తవ వివాహం. where the husband is the leader. భర్త ఒక నాయకుడిగా ఉంటాడు. Not the leader commanding people like a general, but the leader like a shepherd going in front of the sheep. ఇక్కడ నాయకుడు అంటే ఏదో ఆర్మీలో ఒక జనరల్ లాగా ఆజ్ఞలు ఇవ్వటం కాదు, ఒక కాపరి వలె ముందు నడిపిస్తూ ఉంటాడు. And so if you can see this balance, you can see what a glorious thing it is. ఈ సమతుల్యాన్ని మనం చూసినట్లయితే ఇది ఎంత మహిమకరమైందో మనకు అర్థమవుతుంది. A Christian marriage is to demonstrate the relationship, క్రైస్తవ వివాహం అనేది దేన్ని సాదృశ్యంగా చూపిస్తుందంటే the perfect relationship that Jesus wants to have with us, that Jesus had with the Father. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు, ప్రభు నాతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. It's demonstrated in a husband-wife relationship at home. ఇది ఇంట్లో భార్యాభర్తల మధ్య సంబంధంలో వ్యక్తం చేయబడుతుంది. So we were comparing the old and new covenant in the previous weeks, but this also is important. మనము పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసాలను చూస్తూ ఉన్నాం. ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. Because in the old covenant,
there's no emphasis given on husband-wife relationship. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం గురించి నొక్కి చెప్పలేదు. You go through all the 39 books of the Old Testament, there's no teaching on husband-wife relationship. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలి అనేది చెప్పబడలేదు. It just says don't be unfaithful to your wife, don't commit adultery. భార్యాభర్తల మధ్య ఎటువంటి విశ్వాసఘాతుకం ఉండకూడదు, వ్యభిచారం చేయకూడదు. And in Malachi chapter 2, there are a few exhortations of not being unfaithful to your wife. మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా నీ భార్య ఎడల అపనమ్మకంగా ఉండకూడదు అని కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. But otherwise, there's no teaching on husband-wife relationship. In fact, in Deuteronomy, we are even said that if you're not happy with your wife, you can divorce her. అంతేకాని భార్యాభర్తల మధ్య సంబంధం గురించి ఎటువంటి బోధ లేదు. నిజానికి మనం ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే నీ భార్య పట్ల నువ్వు సంతోషంగా లేనట్లయితే నీవు పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అని ఉంది. Not that you can divorce, but it says if you do divorce her because you're not happy, give her a certificate of divorce. God never commanded divorce. అంటే నువ్వు విడాకులు ఇవ్వాలి అని దేవుడేమి ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ ఒకవేళ నువ్వు విడాకులు ఇస్తుంటే ఆ పరిత్యాగ పత్రిక ఇవ్వాలి అని చెప్పారు. When the Pharisees asked Jesus about it, he said it's because of the hardness of your heart. పరిసయ్యులు దీని గురించి ఒక ప్రశ్నను ప్రభువుని అడిగినప్పుడు ఇలా దేవుడు ఎందుకు చెప్పాడంటే మీ హృదయ కాఠిన్యమును బట్టి. That God permitted. Permitted is different from commanded. He never commanded. దేవుడు అనుమతించాడు. అనుమతించడం వేరు, ఆజ్ఞాపించడం వేరు. He permitted. The Jews made that permission to a command. యూదులు ఏం చేశారంటే దేవుడు అనుమతించిన దాన్ని ఆజ్ఞగా మార్చుకున్నారు. But he did permit it, I must say. He did permit divorce in the Old Testament, and he said in Deuteronomy 24, if that woman whom you divorced wants to come back to you, you should not marry her again. అయితే పాత నిబంధనలో దేవుడు అనుమతించాడు. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఒకసారి నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత ఆ భార్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు అనుమతించకూడదని ఉంటుంది. So in the new covenant, there's a tremendous emphasis on husband-wife relationship. This is one of the big differences between Old Covenant and New Covenant. కానీ క్రొత్త నిబంధనలో అయితే భార్యాభర్తల మధ్య సంబంధం గురించి ఎంతో చెప్పబడింది. ఇదెంతో ప్రాముఖ్యమైనది క్రొత్త నిబంధనలో కూడా. Like you've often heard me say, the church is like a 3-story building. నేను తరచుగా చెప్తూ ఉంటాను, సంఘం అనేది 3 అంతస్తుల భవనం. Where the foundation of this building, which is very important, ఈ భవనానికి పునాది అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. is the fact that God loves us exactly like he loved Jesus. John 17:23. దేవుడు యేసుని ఏ విధంగా ప్రేమించాడో నన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. Without that foundation, you cannot build the true body of Jesus Christ. ఆ పునాది లేకుండా నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు నిర్మించలేవు. And on that is the first floor. And the first floor is our walk with God. దాని మీద మొదటి అంతస్తు ఏంటంటే దేవునితో మనం నడవటం. With a clear conscience, your personal walk with God, the husband and the wife. మంచి మనస్సాక్షితో దేవునితో వ్యక్తిగతంగా నడవటం భార్య, భర్త. Each walking with God with a clear conscience. That is the first floor. ఇద్దరు కూడా మంచి మనస్సాక్షితో వ్యక్తిగతంగా ప్రభువుతో నడవటం, అది మొదటి అంతస్తు. On top of that is the second floor. Or the second story. దాని మీద రెండో అంతస్తు ఏంటంటే where husband-wife relationship comes. ఆ రెండో అంతస్తు ఏంటంటే భార్య భర్తల మధ్య ఉండే సంబంధం. You cannot have that second story, the second floor, if you haven't got the first floor strong. కానీ మొదటి అంతస్తే లేకుండా రెండో అంతస్తులోనికి రాలేము. So if a husband and wife don't keep walk with a good conscience, they're never going to be able to build the second story, their mutual relationship. కాబట్టి భార్య భర్త వ్యక్తిగతంగా మంచి మనస్సాక్షి కలిగి ఉండి ప్రభువుని వెంబడించకుండా ఉన్నట్లయితే రెండో అంతస్తులోనికి వాళ్ళు రాలేరు. వాళ్ళ మధ్య సంబంధం సరిగా ఉండదు. They must remember that for a good husband-wife relationship, there has to be underneath a foundation. భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఉండాలంటే మొట్టమొదటిగా పునాది సరిగా ఉండాలి. అదేంటంటే that God loves me as he loves Jesus. I'm secure in that. దేవుడు యేసుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు అని అటువంటి గ్రహింపు ఉండాలి. I'm not trying to prove myself to my husband or prove myself to my wife. No, I've got to prove nothing. లేనట్లయితే మనం భర్తకో భార్యకో ఒకరినొకరు రుజువు చేసుకోవటం అనేది ఏమి ఉండదు. ఏమని రుజువు చేస్తాం? God loves me as he loves Jesus. I'm secure in that love. దేవుడు యేసుని ప్రేమించినట్లే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమలో నేను భద్రపరచబడి ఉన్నాను. And on that foundation, I walk with a good conscience, husband or wife. ఆ పునాది మీద భార్య కానీ భర్త కానీ మంచి మనస్సాక్షి కలిగి ఉండి ప్రభువుని వెంబడించాలి. Then
you can build a good relationship as husband and wife. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. Very, very important. And the reason why many husband and wife conflicts come, the second floor is beginning to be shaky. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకు భార్యాభర్తల మధ్య అనేక సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి, రెండో అంతస్తు ఎందుకు కదల్చబడుతూ ఉంటుంది అంటే, Because they are not founded on a good foundation. They don't believe that God loves them as they love Jesus. They are insecure, వారి పునాది సరిగా లేదు, వారు దేవుని ప్రేమలో భద్రపరచబడలేరు, or they don't each walk with a good conscience. లేక వ్యక్తిగతంగా వారు మంచి మనస్సాక్షితో ప్రభువుని వెంబడించడం లేదు. So remember, when you have a problem there on the second floor, it's not because of husband-wife relationship. కాబట్టి భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా లేనట్లయితే సమస్య అక్కడ కాదు, కానీ మొట్టమొదటి ఏంటంటే It's because of a faulty understanding of God's love దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోపోవటం, and a faulty walk with God in a clear conscience. మంచి మనస్సాక్షితో ప్రభువుని వెంబడించకపోవటం. So once you solve the problem, it's like, you have a symptom of some itching on your hand, and the problem is some bug inside your body. It's not there. You can put an ointment there, it'll come up somewhere else. కాబట్టి సమస్యను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనం చూసినట్లయితే ఒక్కోసారి చర్మం మీద ఏమైనా దద్దుర్లు అలాంటివి వచ్చినప్పుడు సమస్య ఎక్కడ ఉండదు, కానీ లోపల ఎక్కడో ఉంటుంది. దీని మీద ఏదో ఆయింట్మెంట్ రాస్తే ఇంకో చోట వస్తుంది. It's the internal root cause of that irritation on your skin that must be dealt with. కాబట్టి నీ చర్మం మీద కనపడే ఆ దురద ఏంటంటే లోపల ఎక్కడో దానికి మూల కారణం ఉంటుంది, దాన్ని మనం చికిత్స చేయాలి. So very often the husband-wife relationship, you go to a marriage counselor and he tell you how to talk to each other and call up each other many times a day and say I love you. That doesn't solve the problem. ఎందుకంటే భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వచ్చినప్పుడు మీరు ఏదో కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, అనేక సార్లు ఫోన్ చేయమంటారు, నేను ప్రేమిస్తున్నానని చెప్పమంటారు, అవేం పనికిరావు. You got to deal with foundation. You got to deal with the first floor. మీరు పునాదిని సరి చేసుకోవాలి, మొదటి అంతస్తును సరి చేసుకోవాలి. Very, very important. And it's only on top of that comes the third floor where you build the church. దాని మీద మాత్రమే మూడో అంతస్తును కట్టగలవు, అదే సంఘము. So the church is as strong as the people who are rooted in God's love. మంచి మనస్సాక్షితో నడుస్తూ ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్య సంబంధం ఉన్నప్పుడు ఒక సంఘం బలంగా ఉంటుంది. Walking with a good conscience and have a good husband-wife relationship. మంచి మనస్సాక్షితో నడుస్తూ ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్య సంబంధం ఉన్నప్పుడు ఒక సంఘం బలంగా ఉంటుంది. This is very, very important. And one final thing I want to say, this is not everything. This could go on for hours. ఇంకొక చివరి మాట నేను చెప్తాను. ఇప్పుడు చెప్పేదే సమస్తమని కాదు, ఎన్నో గంటలు చెప్పొచ్చు దీని గురించి. But here is what I want to say. Here is another thing which is never found in the Old Testament. నేను ఇంకో మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. దీన్ని కూడా మనము పాత నిబంధనలో చూడం. Be filled with the Holy Spirit as a command. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి, ఇది ఒక ఆజ్ఞ. We read of people on whom the Holy Spirit came in the Old Testament, mainly for ministry. పాత నిబంధనలో వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా మనం చూస్తాము, ముఖ్యంగా అది పరిచర్య చేయడానికి. But here it's not talking about that old covenant filling with the Spirit. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే పాత నిబంధనలో నింపబడినట్లు కాదు, ఏదో మీదకు రావటం కాదు. Where the veil was on top and the Spirit was poured upon the person and flowed out like that. ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ విధంగా వెళ్ళినట్లు కాదు. Is where the veil is removed. If I remove the lid of this jar, then the Holy Spirit comes in. ఎప్పుడైతే నేను బాటిల్ మూత తీస్తానో పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చినట్లుగా ఉంటుంది. And overflows from within. That is new covenant filling. ఆ అంతరంగంలో నుండి బయటకు పొంగి పొర్లటము కొత్త నిబంధన యొక్క నింపుదల అంటది. That is the filling of the Spirit mentioned in Ephesians 5:18. ఎఫెసీ 5:18లో పరిశుద్ధాంతో నింపబడి ఉండుడి అంటే అర్థం అది. It's the only place in the New Testament where we read the command, be filled with the Holy Spirit. కొత్త నిబంధనలో ఈ ఒకే చోట మనం ఈ ఆజ్ఞను చదువుతాము, పరిశుద్ధాంతో నింపబడి ఉండుడి. And then do what? Speak in tongues? No. ఆ తర్వాత ఏం చేయమని ఉంది? భాషలతో మాట్లాడమనా? కాదు. Be thankful. Speak with a spirit of gratitude and then go on to what? కృతజ్ఞత కలిగి ఉండి, కృతజ్ఞత కలిగిన ఆత్మతో ఉండండి. ఆ తర్వాత be subject to one another as husband and wife. భార్యాభర్తలుగా ఒకరికొకరు లోబడి ఉండుడి. Imagine that the command to be filled with the Holy Spirit leads on to the married life. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి అన్నది చివరికి అది వివాహ జీవితానికి దారితీస్తుంది. So I wish more people had seen this as the result of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం జరుగుతుందో దాని ఫలితాన్ని ఈ విధంగా అనేక మంది చూడాలని నేను అనుకుంటున్నాను. What's the mark of a spirit-filled life? మనం ఆత్మతో నింపబడ్డాం అంటానికి గుర్తేంటి? That you have a good relationship as husband and wife.
That's what it says here. భార్యాభర్తలుగా మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు, అదే ఇక్కడ చెప్పబడింది. Let me read it. Be filled with the Spirit and, verse 21, be subject to one another in the fear of Christ. ఆత్మపూర్ణులై ఉండుడి, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. And wives, be subject to your husbands. Husbands, love your wives as Christ loved the church. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. And wives, please, verse 33, respect your husband. Husband, love your wife. 33వ వచనము, మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించాలి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. The most important thing, verse 33, that a wife needs to know is the husband loves her. Verse 33. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 33వ వచనములో ప్రతి భార్య కూడా తన భర్త తను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవడం. And the most important thing that a wife must do to her husband is respect her husband. భార్య చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన భర్తను గౌరవించాలి. Wives, respect your husbands. Husbands, love your wives. This is the result of being filled with the Holy Spirit. భార్యలారా మీ భర్తలను గౌరవించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత కలిగే ఫలితాలు ఇవి. And the other thing I want to say, which is not in the New Testament, is what comes after this section on the home. కాబట్టి పాత నిబంధనలో లేనిది ఇంకో విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఈ కుటుంబం గురించి చెప్పబడిన తర్వాత ఇంకొక విషయం వస్తుంది. This home section starts with husband and wife, chapter 6, verse 1 to 4, parents and children. ఇక్కడ కుటుంబం గురించిన సెక్షన్ ఇక్కడ 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఉంటుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు. And chapter 6, verse 5 and 9, servants and masters. 6వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే దాసులు, యజమానుల మధ్య సంబంధం గురించి ఉంటుంది. And in those days, all servants, all homes rather, had slaves and servants in their home. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా దాసులు ఉంటారు, పనివాళ్ళు ఉంటారు. So it's all speaking about home relationships from chapter 5, verse 22 to chapter 6, verse 9. ఎఫెసీ 5:22 నుండి 6:9 వరకు కూడా ఇంటికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. What is the introduction? Be filled with the Holy Spirit. ఇక్కడ పరిచయ వాక్యం ఏంటి? ఆత్మపూర్ణులై ఉండుడి. And what's the other side of this? Resist the devil. అయితే మరొక పక్క ఏం చెప్పబడింది? అపవాదిని ఎదురించుడి. This is the other thing. It's the only place in Scripture where we are told about putting on the armor of God to resist the devil. కాబట్టి లేఖనాల్లో ఒకే చోట ఇక్కడ చెప్పబడింది. అదేంటంటే సర్వాంగ కవచనాన్ని ధరించుకొని అపవాదిని ఎదిరించాలని 11వ వచనం. And to stand finally against the schemes of the devil, and having overcome everything, verse 13, that you stand firm, verse 13, verse 14. 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు. It comes after home relationships. కుటుంబంలో ఉన్న సంబంధం తర్వాత వచ్చిన వాక్య భాగం ఇది. So here are two important New Testament truths. Be filled with the Spirit, fight the devil, resist him and overcome. ఇక్కడ రెండు క్రొత్త నిబంధన సత్యముల మధ్య, ఒకటి ఏంటంటే ఆత్మపూర్ణులైండుడి, రెండోది ఏంటంటే అపవాదిని ఎదిరించుడి, సర్వాంగ కవచమును ధరించుకొనుడి. And in between these two brackets, as it were, అన్న దాని మధ్యలో, ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో is husband-wife relationship, parent-children relationship. Do you see the importance of this? భార్యాభర్తల మధ్య సంబంధం ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధం ఉంది. దీని ప్రాముఖ్యతను మీరు చూసారా? The devil's going to attack the home. That's what we read here. అపవాది కుటుంబం మీదకి దాడి చేయాలని వస్తాడు, అదే మనం ఇక్కడ చదువుతున్నాం. And you got to be filled with the Holy Spirit to build this home the way God wants you to build it. దేవుడు ఏ విధంగా మీ ఇంటిని కట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా కట్టాలి అంటే ఆత్మతో నింపబడాలి అని దేవుడు చెప్తున్నాడు. And there you see how important the home is in the new covenant. కాబట్టి క్రొత్త నిబంధనలో ఒక ఇల్లు, గృహం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.